అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పుడప్పుడు మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే టాపిక్ ఒకటి చేద్దాం అనుకున్నాం కదా. అందులో భాగంగానే ఈసారి ఒక అవుట్ ఆఫ్ బాక్స్ టాపిక్ ఏంటి అంటే ఆ, తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించినప్పటి నుంచి అంటే అంతకుముందు లేని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పిస్తుంది. అంటే బీసీలకు ఎస్పెషలీ, ఎందుకంటే రిజర్వ్ స్థానాలు ఎస్సీ ఎస్టీలకు ఉంటాయి. ఇంకా జనరల్ స్థానాలు ఎక్కువగా ఓసీలే పోటీ చేసేవాళ్ళు. టీడీపీ వచ్చిన తర్వాత మాత్రమే బీసీలకు ప్రాతినిధ్యం దక్కింది. సార్, మీరు ఒకసారి చెప్పండి మీకు తెలిసినంత వరకు. ఆ, సింపుల్ గా చెప్పాలంటే, చిన్న యూనిట్ తీసుకోవాలంటే తెలంగాణ చూసి తీసుకుందామండి. తెలంగాణ 119 స్థానాల్లో టీడీపీ రాకముందు ఎలా ఉండేది బీసీల సంఖ్య ఎమ్మెల్యేలుగా, టీడీపీ వచ్చిన తర్వాత తర్వాత 2014 నుంచి టీడీపీ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తుంది కదా. ఇప్పుడు పూర్తిగా టీడీపీ అనేది పోటీ చేయలేదు మొన్న. ఇప్పుడు ప్రస్తుత శాసనసభలో ఎంతమంది ఉన్నారు టీడీపీలో? అంటే దీనివల్ల మోసపోయింది బీసీలా, లేకపోతే ఆ, మిగతా వాళ్ళ? ఒకసారి దీని గురించి కాస్త విశ్లేషణ చెప్పండి సార్ మీరు. అంటే తెలంగాణ వరకు పరిమితమై మాట్లాడినా, ఉభయ రాష్ట్రాల వరకు ఉమ్మడి రాష్ట్రంతో కలిపి మాట్లాడినా. యా, ఉమ్మడి రాష్ట్రాలే పర్లేదు సార్, చెప్పండి. 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన ఎన్టీ రామారావు గారు చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన పెనుమార్పులకు కారణమైంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు రాజకీయపు పదవులు అనేది కొన్ని వర్గాలకు మాత్రమే సెలెక్టివ్ గా పరిమితమై ఉండేవి. చాలా వర్గాలకి రాజకీయ అధికారం అనేది కలగానే మిగిలిపోయి ఉండేది. అటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన ఎన్టీ రామారావు గారు, వారికి కుల అభిమానం ఉందా లేదా, వారికి ఆర్థిక పరమైన స్తోమత ఉందా లేదా, వారికి రాజకీయ వారసత్వం ఉందా అనేది ప్రాతిపదిక కాకుండా, అభ్యర్థుల ఎంపిక దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పరిగణలోకి తీసుకున్నది వారికి చదువు, విషయ పరిజ్ఞానం ఉందా లేదా, సమాజం పట్ల సేవ చేయాలి అనే దృక్పథం ఉందా లేదా, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల పట్ల అంకిత భావం ప్రదర్శించగలిగే నైజం ఉందా లేదా, వీటి ప్రాతిపదికగా అభ్యర్థులు ఎంపిక చేశారు. ఆ అభ్యర్థులు ఎంపిక చేసే ప్రాసెస్ లో వారు, అంటే వీరు ఎంపిక చేసిన అభ్యర్థులు ఆ రోజు 1983 జనవరి 5 జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆ వారికి ప్రత్యర్థులుగా ఢీకొన్న వాళ్ళు ఎవరు అని అంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మహామహులు, పెద్ద పెద్ద ఆ రోజుల్లోనే వ్యాపారస్తులు, కోటీశ్వరులు అనుకున్న వాళ్ళతోటి అతి సామాన్య గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి ఎదిగొచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పించారు ఎన్టీ రామారావు గారు. ఆ కల్పించిన నేపథ్యంలో ముఖ్యంగా అప్పటి వరకు రాజ్యాధికారం అనేది కలగానే మిగిలిపోయిన బలహీన వర్గాలకు సంబంధించిన చాలా మంది అభ్యర్థులకి రాజకీయాల్లో మొట్టమొదటిగా పోటీ చేసే అవకాశం కలిగింది. ఆ అవకాశం కలిగిన నేపథ్యంలో ప్రజలు కూడా వారిని ఆదరించడంతో ఎన్టీ రామారావు గారి పార్టీకి ప్రజల నుంచి దక్కిన విశేష ఆదరణ నేపథ్యంలో 1983లో అటువంటి అవకాశం దక్కించుకున్న చాలా మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎంపిక కాగలిగారు. ఒకసారి ఆ ఎమ్మెల్యేగా ఎంపిక అయిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. సమాజంలో అప్పటి వరకు అణిచివేతకు గురవుతా ఉన్న చాలా వర్గాలకి గొంతు ఎత్తి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడగలిగే స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించడం జరిగింది దేశంలోనే మొట్టమొదటిసారిగా. ఎన్టీ రామారావు గారు తీసుకున్న అతి విప్లవాత్మకమైన మార్పు అది. అంతకుముందు బీసీలకి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ లేవు, ఒక్క ఎస్సీ ఎస్టీస్ కి మాత్రమే ఉండేవి. అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక సంచలనమైన మార్పు. దానితో ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందిపుచ్చుకొని బలహీన వర్గాలకు సంబంధించిన చాలా మంది స్థానిక రాజకీయాల్లో నుంచి ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావటం మొదలైంది. అలా ఎంపికైన జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన దేవేంద్ర గౌడ్ గారే తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా సుదీర్ఘకాలం ఆయన తెలంగాణ రాజకీయాల్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఎంతటి బలమైన ముద్ర వేయగలిగారనేది చూసాం మనం. అంటే ఎన్టీ రామారావు గారు కల్పించిన ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ ద్వారా వారికి అవకాశం దక్కింది. ఇట్లా పోల్చి చూసుకుంటే చాలా మంది నాయకులు ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో రాజకీయాల్లో వివిధ పార్టీల్లో చలమణవుతున్న, వివిధ హోదాల్లో పనిచేస్తున్న చాలా మంది బలహీన వర్గాల నాయకత్వం అది మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే ఇక వారు వీరని లేదు, 5 సార్లు 6 సార్లు చట్టసభలకు ఎన్నికైన మహబూబ్ నగర్ నుంచి చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు,
ఇట్లా చాలా మంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఎమ్మెల్సీగా పనిచేస్తున్న యనమల రామకృష్ణుడు గారు, కే కృష్ణమూర్తి గారు వాస్తవంగా 78లో ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆ కానీ ఎర్రమనాయుడు గారు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ తోటి వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. యువకులు రాజకీయ స్ఫూర్తి కలిగి సమాజం పట్ల అంకిత భావం ఉండి వీరు సేవ చేయగలరు అని చెప్పి నమ్మకం కలిగిన సామాన్య కుటుంబాలకు సంబంధించిన చాలా మందిని ఎన్టీ రామారావు గారు రాజకీయ అవకాశాల ద్వారా ప్రోత్సహించారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పిస్తే అది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 24% పరిమితం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని 34% పెంచారు. ఆ పెంచిన 34% రిజర్వేషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి 24% కంటే 10% రిజర్వేషన్ బలహీన వర్గాలు కోల్పోయినాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో. 10% రిజర్వేషన్ కోల్పోయిన పర్యవసానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇవాళ ఒక పంచాయతీ వార్డు దగ్గర నుంచి మొదలుపెట్టి జడ్పీ చైర్మన్ వరకు దాదాపుగా ఒక 10,000 వరకు పదవులు బలహీన వర్గాలు రిజర్వేషన్ దక్కాల్సిన అవకాశాన్ని కోల్పోయారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన నష్టం. అదే సందర్భంలో రుమణ్ల రామచంద్రయ్య గారు లాంటి సామాన్య గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన చాలా మందిని తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పంపించడం జరిగింది బలహీన వర్గాల నుంచి. దేవేంద్ర గౌడ్ గారు, గుండు సుధారాణి గారు ఈ మధ్య కాలంలో బీసీ వర్గాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన తీరు చూసాం. ఇవాళ బీసీ కార్పొరేషన్ ద్వారా సక్రమంగా సకాలంలో క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం బలహీన వర్గాలకు సంబంధించిన చాలా మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం సబ్సిడీ మీద రుణాలు ఇవ్వడం జరిగింది. వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆస్కారం కల్పించారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ క్రెడిట్ క్యాంప్, ఇప్పటి వరకు ఒక్క క్రెడిట్ క్యాంప్ కూడా పెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క బలహీన వర్గాలకు సంబంధించిన యువకుడికి కానీ యువతకి కానీ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వెసులుబాటు కల్పించే అంటే ఏమనాలి దీన్ని, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలు, సబ్సిడీ రుణాలు, బీసీ కార్పొరేషన్ రుణాలని ఒకటంటే ఒకటి ఇవ్వలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు ఆయన దళితులకి 100% ఫీజు రియంబర్స్మెంట్ బిగిన్ చేశారు. తర్వాత బలహీన వర్గాలకు సంబంధించి 50% రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత విస్తృతపరిచి బీసీలు కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఒక వినూత్నమైన పోకడేంటి అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశారు. గ్రాడ్యుయేషన్ వరకు పరిమితం చేశారు దాన్ని. గత ప్రభుత్వం పీజీ చేసే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేశారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని రద్దు చేయడంతో ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు పీజీ చదవాలి అనుకుంటే అయితే కుటుంబంలో స్తోమత ఉండాలి, లేదు అప్పుల పాలు కావాలి, అంతే తప్పితే ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం కోల్పోయారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అని అంటే మా ప్రభుత్వ హయాంలో మేము 10 మంది బీసీలకి ఇవాళ మంత్రి పదవులు ఇచ్చాము అని చెప్తున్నారు. నిజమే, బలహీన వర్గాలకు సంబంధించి రీసెంట్ గా జరిగిన 2022 ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది వాస్తవమే. కానీ ఇవాళ ప్రభుత్వంలో అధికారం ఎవరు చలాయిస్తున్నారు? ఒక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇచ్చిన మాత్రాన సరిపోతుందా? ఇవాళ మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ప్రాతినిధ్యం ఒకసారి గమనించుకుంటే వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా మొన్నటి వరకు వైఎస్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ వైసీపీ పార్టీ ప్రాంతీయ సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలుగా వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అదే సందర్భంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా అజయ్ కలంరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇవాళ 11 మంది వైస్ ఛాన్సలర్స్ నియామకం చేపడితే అందులో 7 జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయులే. బలహీన వర్గాల వాళ్ళకి ఒకే ఒకరికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అని అంటే నేను 56 కుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాను అంటున్నారు. 56 కాదు 96 ఏర్పాటు చేసి మాత్రం ప్రయోజనం ఏంటి? వాటికి నిధులు కేటాయింపు ఎంత చేశారు? వాటి ద్వారా ఆయా కులాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏం అమలు చేస్తా ఉన్నారు? మీరేం చెప్తున్నారంటే ప్రజల్లో యూనిఫామ్ గా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ఇవాళ సప్లాన్ నిధులుగా చూపిస్తా ఉన్నారు. అంటే బలహీన వర్గాలకు అందుతున్న అమ్మ ఒడిని, బలహీన వర్గాలకు అందుతున్న వృద్ధాప్య పింఛను, వితంతు పింఛన్ని,
బలహీన వర్గాలకు అందుతున్న వైఎస్ఆర్ చేయూతని మీరు సప్లాన్ నిధులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సప్లాన్ నిధులు ఏర్పాటు చేసిన సప్లాన్ నిధులు కేటాయింపులు చేసింది ప్రత్యేకంగా ఆయా వర్గాలకు సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల కోసం, వాటి కోసం ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ యూనిఫామ్ గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాభా అందరికీ వర్తింపజేసే పథకాల్లో ఆయా వర్గాలకు పెడుతున్న ఖర్చును చూపించి సప్లాన్ నిధులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100% ఆ వర్గాలను మోసం చేయటమే. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ కడప జిల్లాలో నందం సుబ్బయ్య దగ్గర నుంచి పల్నాడులో చంద్రయ్య జాలయ్య వరకు ఎంతమంది ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన బలహీన వర్గాల నాయకులు హత్యలకు గురయ్యారు, ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్న అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కొల్లు రవీంద్ర గారి వరకు ఎంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు మీరు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోరు తెరిసే చెప్పే నా బీసీలు, నా ఐఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పని నినాదం అది నినాదంగానే మిగిలిపోతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయ అవకాశాలు అందుకోవడం ద్వారా తమలో ఉన్న నాయకత్వ పటిమని సమాజానికి పరిచయం చేసి నాయకులుగా రుజువు చేసుకొని దశాబ్దాల తరబడి వాళ్ళ నాయకులుగా చలామణవుతున్న కుటుంబాలని రాజకీయంగా కనుమరుగు చేయాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన పార్టీలో ఉన్న వాళ్లే నాయకులు ప్రత్యర్థి పార్టీలో నాయకులుగా కొనసాగడానికి అనర్హులు అన్నట్టుగా వాళ్ళ అణిచివేత ప్రదర్శిస్తున్న తీరు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ రాజకీయపు అవకాశాలు అంటే ప్రభుత్వంలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ కీలకమైన పదవులు మొత్తం తన వర్గీయులకు కట్టి పెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఒక ఓటు బ్యాంక్ గానే బలహీన వర్గాలను చూస్తున్నారు తప్ప నిజమైన బలహీన వర్గాలకు గొంతుగా ఆయన ప్రభుత్వం పనిచేయట్లేదు, వారి మొర ఆలకించట్లేదు, వారి మీద అణిచివేతలు ఆపటం లేదు. వారి 100% ఒక ఎన్నికల తంతుగా, ఒక ఎన్నికల స్లోగన్ గానే ఈ బీసీ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కూడా జైహో బీసీ పేరట ఇక్కడ జరిగింది ఏంటి? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ప్రభుత్వం కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారిని తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రయోజనం కల్పించుకుంటున్న నాయకుడిగా చిత్రీకరించడం కోసం ఆ రోజు తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళందరినీ వివిధ రంగాల్లో మీ రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్ లాంటి వాళ్ళని న్యూట్రల్ ముసుగులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆ చేయించిన పర్యవసానం ప్రజల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద దురభిప్రాయం కలగటానికి కారకులయ్యారు. ఇవాళ అధికారంలోకి మీరు వచ్చారు. ఆ రోజు మీ తరఫున ప్రచారం చేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఒక పదవి దక్కింది, ఆర్ కృష్ణ గారికి ఇంకో పదవి దక్కింది. కానీ ఇవాళ వాస్తవ రూపంగా మీ పాలనా పరంగా చూసుకున్నప్పుడు ప్రజలకి దక్కుతున్నది ఏంటి? ఇవాళ మీ ప్రభుత్వ హయాంలో మీ వర్గీయులకి దక్కుతున్న పదవులు ఎంత, బలహీన వర్గాలకు దక్కుతున్న పదవులు ఎంత? ఇవాళ 11 మంది మొన్న రీసెంట్ గా నియోజకవర్గాల బదలాయింపు చేశారు. ఎవరెవరిని చేశారు? ఎస్సీ మంత్రుల్ని, ఎస్సీ ఎమ్మెల్యేలని, బీసీ మంత్రిని, బీసీ ఎమ్మెల్యేలని. అదే సందర్భంలో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చేటప్పటికి కూడా ఖచ్చితంగా వివక్ష ప్రదర్శిస్తున్నారు అనేది వాస్తవం. 100% రాష్ట్రంలో బలహీన వర్గాలకి గొంతుగా ఇచ్చింది, రాజకీయంగా అవకాశాలు కల్పించింది. ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలహీన వర్గాలు మాది రాజ్యాధికారంలో భాగం కావాలి అని చెప్పి నినదించగలిగే స్వేచ్ఛను ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజుకి అణచివేతకు గురి చేస్తుంది వైసీపీ పార్టీ అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ధన్యవాదాలు సార్. టీడీపీ అనేది ఎప్పుడైనా సరే బీసీ నాయకుల్ని మంచి మంచి ఉన్నత పదవుల్లో పెట్టింది. తర్వాత వాళ్ళు రాజకీయంగాను సామాజికంగాను బాగా ఎదిగేలా చేసింది. ఇంకొక అంశం చెప్పాలి. ఇవాళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటగా ఆర్థిక శాఖ మంత్రిగా కేకే మహేంద్రనాథ్ గారిని, దళితుడిని కె మహేంద్రనాథ్ గారు దళితుడికి అవకాశం కల్పించారు. అలాగే దేశంలోనే మొట్టమొదటి లోక్సభ స్పీకర్ గా జిఎంసి బాలయ్య గారిని తెలుగుదేశం పార్టీ దళిత స్పీకర్, దేశంలోనే మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. అలాగే దళిత మహిళా స్పీకర్, దేశంలోనే మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని ఆ తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఇది చరిత్ర, దీన్ని ఎవరు మార్పు చేయలేరు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రదర్శించిన చిత్తశుద్ధి ఆచరణ రూపంగా ఇవాళ సమాజం ముందు రుజువై కనిపిస్తా ఉంది.
ధన్యవాదాలు సార్. నేను ఇంకా కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒక కులం ఎదగాలి అంటే ఆ కులంలో ఒక నాయకుడు ఎదగాలి ఫస్ట్. అక్కడ నాయకుడిగా ఎదిగే స్థాయి టీడీపీ పార్టీ బాగా కల్పించింది. ఇప్పుడు ఉన్నారు ఎవరు? ఆ, అనకాపల్లి ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆ, తర్వాత ఎర్రం నాయుడు గారు, తర్వాత బీసీలో చాలా మంది, వాళ్ళంతా ఎంతో మంచి స్థానాలకు ఎదిగి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ బాగా స్థిరపడిపోయారు రాజకీయ పరంగా. అయ్యన్న పాత్రుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ. సో వాళ్ళు స్థిరపడిన తర్వాతనే వాళ్ళ ఆ, కులానికి కానీ, ఇప్పుడు ఆ కులంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సరే వాళ్ళ నైకానిగా తీసుకుంటారు. వాళ్ళ నైకానిగా తీసుకునేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా సమస్యలు ఉన్నా పరిష్కరించగలుగుతారు. అలాంటి ఎదిగే స్థానం ఇచ్చింది టీడీపీ పార్టీ. దీన్ని ప్రజలు గమనించి విజ్ఞతతో ఓటు వేస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.